విద్యుత్ స్మార్ట్ మీటర్ల భూతాన్ని తరిమికొడదామని కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం సూర్యరాయ్ గ్రంథాలయ ఆవరణలో సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లపై అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్మార్ట్ మీటర్లపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, సాకా రామకృష్ణ, తోకల ప్రసాద్, విఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ సామారోతు లలిత, బోడగొండ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకటే ఆలోచించండి. మీరు కేంద్రంలో నరేంద్ర మోడీతో మాట్లాడతారో లేదా అదానీతో మాట్లాడతారో మాకు తెలియదు, కానీ ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటి వరకు బిగించారు. అవి రద్దు చేయమని, మీరు ఈ రద్దు చేసే వరకు కూడా మేము ఐక్యతగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎవరు కోరారండి స్మార్ట్ మీటర్లు వేయమని? అందుకని తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లు తొలగించకపోతే ఈ దశల వారి పోరాటం మరింత ఉధృతంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ ఆందోళన గురించి నేను కమ్యూనిస్టు సోదరులతో కలిపి పోరాటం చేయడానికి ముందుంటాను. మేము ప్రతి నెల 5వ తారీఖున జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటాము. ఆ సమావేశంలో ఈ స్మార్ట్ మీటర్ గురించి కూడా చర్చించి జిల్లా వ్యాప్తంగా మేము మా కోఆర్డినేటర్స్ దీని గురించి ప్రజల్లోకి ధర్నా కార్యక్రమము విస్తృతంగా కరెంట్ ఆఫీసుల ముందు చేయడం జరుగుతుంది. స్మార్ట్ మీటర్లో రద్దు చేసి ఆఫ్ చేసే వరకు మా పోరాటం కమ్యూనిస్టు పార్టీలతో కలిసి జిల్లా అంతా జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తాం. మళ్ళీ వేయడం అనేది గంటకి జరిగే ప్రక్రియ జరుగుతుంది. ఈ జనం ఏం చేయాలో అర్థమైన ఆసుపత్రులు, మెడికల్ షాపులు, ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ఇన్వర్టర్లు ఏమన్నా ఫ్రీగా ఇచ్చే సప్లై ఏమైనా ఉంటే మాకు కలిగిస్తారని ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. లేకపోతే ఇదేంటి, ఈ పరిస్థితి ఏంటి? అదేవిధంగా స్మార్ట్ మీటర్ల విషయం ఏమాత్రం కూడా అవగాహన లేదు, మహిళలకు ముఖ్యంగా అవగాహన లేదు. అది ఇలాగా ఫోన్కి రీఛార్జీ టైప్గా ఉంటుందని వాళ్ళకి తెలియట్లేదు. అది పత్రికల ద్వారాగా కానీ, మీకున్న ప్రచార సాధనల ద్వారాగా కానీ ఈ జనాలు ముఖ్యంగా మహిళలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లులను పెంచేందుకు స్మార్ట్ మీటర్ల ప్రక్రియ అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ స్మార్ట్ మీటర్లు బిగించడం మీ ఇంటికి వస్తే ఆ మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పేసి ఆనాడు నినాదం ఇవ్వడం జరిగింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నారు, కానీ ఈనాడు అధికార పక్షంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగించే ప్రక్రియకి వేగవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. అంటే అధికారంలో ఉన్నాడు ఒక మాట, అధికారంలో లేనాడు ఇంకో మాట